హలో ఎవ్రీవన్, ఈరోజు మన ఇండో చైనా వార్ సిరీస్లో ఫైనల్ ఎపిసోడ్కి వచ్చేసాం. ఎపిసోడ్ 2 ఎండింగ్లో మనం ఎక్కడ ఆపామో గుర్తుందా? రెజాంగ్లా బ్యాటిల్. మన జవాన్ల అద్భుతమైన పోరాటం ఇండియా బ్యాటిల్ ఫీల్డ్లో హెవీ లాసెస్ ఫేస్ చేసింది. అప్పటికి అందరూ ఏమనుకున్నారు అంటే ఇప్పుడు చైనా ఇంకా ముందుకు వస్తుంది, వార్ ఇంకా చాలా రోజులు కంటిన్యూ అవుతుంది అని. కానీ జరిగింది మాత్రం ఎవ్వరూ ఊహించలేదు. నవంబర్ 21, 1962 చైనా సడన్గా సీజ్ ఫైర్ డిక్లేర్ చేసింది. అంటే వార్ని తానే ఆపేసింది. ఇది విన్నాక ఇండియా మాత్రమే కాదు, ప్రపంచం మొత్తం షాక్ అయింది. ఎందుకంటే బ్యాటిల్ ఫీల్డ్లో అప్పర్ హ్యాండ్ చైనా దగ్గరే ఉంది. మరి గెలుస్తున్న వార్ని ఎందుకు ఆపేసింది? అదే మన ఎపిసోడ్ 3లో బిగ్గెస్ట్ క్వశ్చన్. అసలు చైనా డెసిషన్ వెనుక ఒక్కటి కాదు, సెవరల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఫస్ట్, వింటర్. హిమాలయస్లో నవంబర్ ఎండింగ్ అంటే నార్మల్ వింటర్ కాదు. హెవీ స్నోఫాల్తో మౌంటైన్ పాసెస్ బ్లాక్ అయిపోతాయి, రోడ్స్ క్లోజ్ అయిపోతాయి. థౌజండ్స్ ఆఫ్ సోల్జర్స్కి ఫుడ్, ఫ్యూయల్, మెడిసిన్స్, అమ్యునిషన్ కంటిన్యూస్గా సప్లై చేయడం చాలా కష్టం అయిపోతుంది. వార్ కంటిన్యూ చేస్తే చైనా కూడా లాజిస్టిక్స్ ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వచ్చేది. సెకండ్, ఇంటర్నేషనల్ ప్రెషర్. 1962లో కోల్డ్ వార్ పీక్లో ఉంది. మన ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ అమెరికా ప్రెసిడెంట్ అయిన జాన్ ఎఫ్ కెనడీని మిలిటరీ అసిస్టెన్స్ కోసం అప్రోచ్ అయ్యారు. అమెరికా మనకి సపోర్ట్గా ఫైటర్ జెట్స్ ఇంకా వెపన్స్ పంపడానికి రెడీ అయిపోయింది. అదే టైంలో సోవియట్ యూనియన్ కూడా చైనాతో తన ఓన్ టెన్షన్స్ని మెయింటైన్ చేస్తుంది. సో లోకల్ బార్డర్ వార్ ఇంటర్నేషనల్ ఇష్యూగా మారటానికి ఛాన్సెస్ పెరిగాయి. చైనాకి అది కూడా ఒక ఇంపార్టెంట్ క్యాలిక్యులేషన్. థర్డ్, చాలా హిస్టోరియన్స్ చెప్పేది ఏంటంటే మావో జెడాంగ్ ఆబ్జెక్టివ్ ఇండియా మొత్తాన్ని ఆక్యుపై చేయడం కాదు, ఆయన మెయిన్ గోల్ ఇండియన్ మిలిటరీ ప్రిపేర్నెస్ని ఛాలెంజ్ చేయడం, డిస్ప్యూటెడ్ బార్డర్ ఏరియాస్లో చైనా పొజిషన్ని స్ట్రాంగ్గా ఎస్టాబ్లిష్ చేయడం, ఇంకా ఏషియాలో చైనా స్ట్రెంగ్త్ని చూపించడం. ఆ ఆబ్జెక్టివ్ కంప్లీట్ అయిందని చైనా లీడర్షిప్ భావించింది. అందుకే వార్ని కంటిన్యూ చేయకుండా సీజ్ ఫైర్ అనౌన్స్ చేసింది. 1962లో మన ఆర్మీ ఓడిపోయిందని చాలా మంది గుర్తుపెట్టుకుంటారు, కానీ చరిత్ర చెప్పేది ఇంకోటి. 1962లో ఓడిపోయింది ఒక యుద్ధం, కానీ అదే యుద్ధం బలమైన భారత సైన్యాన్ని పునర్నిర్మించడానికి మొదటి అడుగు అయింది. సో చైనా సీజ్ ఫైర్ అనౌన్స్ చేసింది, ఫైరింగ్ ఆగిపోయింది, బ్యాటిల్ ఫీల్డ్లో వార్ ముగిసింది. కానీ అదే టైంలో ఢిల్లీలో ఇంకొక వార్ స్టార్ట్ అయింది. అదే క్వశ్చన్స్ వార్. కంట్రీ మొత్తం ఒక్కటే క్వశ్చన్ అడగటం స్టార్ట్ చేసింది, అసలు మనం ఎక్కడ తప్పు చేసాం? 1962 వార్ ముందు ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ ఒక విజన్తో ముందుకు వెళ్ళారు. కంట్రీస్ మధ్య పీస్ మెయింటైన్ చేయాలి, డిప్లొమసీ ద్వారా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి, ఏషియాలో ఇండియా చైనా కలిసి ఒక కొత్త భవిష్యత్తుని క్రియేట్ చేయాలి అని ఆయన బలంగా నమ్మారు. కానీ 1962 వార్ ఆ నమ్మకాన్ని కంప్లీట్గా మార్చేసింది. హిందీ చీనీ బాయ్ బాయ్ అనే స్లోగన్ హిస్టరీ బుక్స్లో మిగిలిపోయింది అండ్ రియాలిటీ బ్యాటిల్ ఫీల్డ్లో కనిపించింది. పబ్లిక్లో కోపం పెరిగింది, పార్లమెంట్లో క్వశ్చన్స్ పెరిగాయి, గవర్నమెంట్ మీద ప్రెషర్ పెరిగింది. డిఫెన్స్ మినిస్టర్ వికే కృష్ణమేనన్ రిజైన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆర్మీ ప్లానింగ్, లీడర్షిప్, ప్రిపరేషన్ అన్నీ సీరియస్గా రివ్యూ చేయడం స్టార్ట్ అయింది. కంట్రీకి ఒక విషయం క్లియర్గా అర్థమైంది, పీస్ని కోరుకోవడం మంచిదే, కానీ పీస్ని ప్రొటెక్ట్ చేయడానికి స్ట్రెంగ్త్ కూడా ఉండాలి అని. వార్ తర్వాత ఇండియా ఒక పెద్ద డెసిషన్ తీసుకుంది, ఇలాంటి మిస్టేక్స్ ఇంకోసారి జరగకూడదు అని. ఆర్మీ మోడర్నైజేషన్ మీద ఫోకస్ పెరిగింది. హై ఆల్టిట్యూడ్ వార్ఫేర్ కోసం స్పెషల్ ట్రైనింగ్ ఇంప్రూవ్ చేశారు. బార్డర్ ఏరియాస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం స్టార్ట్ చేశారు. రోడ్స్ కన్స్ట్రక్ట్ చేయడానికి బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ BRO రోల్ని ఇంకా బలోపేతం చేశారు. బార్డర్ రీజియన్స్లో రోడ్స్, బ్రిడ్జెస్, మిలిటరీ మూవ్మెంట్ని, అవసరమైనంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వేగంగా డెవలప్ చేయడం ప్రారంభమైంది. వెపన్స్ ఇంప్రూవ్ అయ్యాయి, కమ్యూనికేషన్ సిస్టమ్ స్ట్రెంగ్తన్ చేశారు, ఆర్మీ ఎక్స్పాన్షన్ స్పీడ్గా జరిగింది. సింపుల్గా చెప్పాలి అంటే 1962లో ఇండియా నేర్చుకున్న లెసన్స్ నెక్స్ట్ జనరేషన్ ఆర్మీని బిల్డ్ చేశాయి. ఈ రిజల్ట్ 1967 నాతులా క్లాషెస్లో కనిపిస్తుంది. ఇండియన్ ఆర్మీ కాన్ఫిడెంట్గా నిలబడి చైనీస్ అటాక్స్ని స్ట్రాంగ్గా రెస్పాండ్ చేసింది. 1962 నుండి నేర్చుకున్న లెసన్స్ గ్రౌండ్ మీద కనిపించడం స్టార్ట్ అయ్యాయి. కానీ ఒక్క విషయం మనం ఎప్పటికీ మర్చిపోకూడదు, 1962 వార్ గురించి మాట్లాడేటప్పుడు మనం మ్యాప్స్ గురించి మాత్రమే మాట్లాడకూడదు, పాలిటిక్స్ గురించి మాత్రమే మాట్లాడకూడదు. ఆ స్నో కవర్డ్ మౌంటైన్స్లో మన సోల్జర్స్ ఇంపాసిబుల్ కండిషన్స్లో ఫైట్ చేశారు. చాలా మందికి ప్రాపర్ వింటర్ క్లోతింగ్ లేదు, లిమిటెడ్ అమ్యునిషన్, హార్ష్ వెదర్.
కానీ డ్యూటీ మీద నమ్మకం మాత్రం తగ్గలేదు. అదే ఇండియన్ సోల్జర్ గ్రేట్నెస్. 1962 వార్లో ఇండియా టెరిటరీ కొన్ని ప్లేసెస్లో లాస్ ఫేస్ చేసింది, కానీ ఒక దేశంగా ఒక వాల్యుబుల్ లెసన్ నేర్చుకుంది. స్ట్రాంగ్ ఎకానమీ ఇంపార్టెంట్, స్ట్రాంగ్ డిప్లొమసీ ఇంపార్టెంట్, కానీ స్ట్రాంగ్ మిలిటరీ కూడా అంతే ఇంపార్టెంట్ అని. ఎందుకంటే హిస్టరీ మనకి ఒక లెసన్ నేర్పిస్తుంది. పీస్ని కోరుకోవడం మన బలమే, కానీ ఆ పీస్ని కాపాడుకోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి అని. ఇప్పటికీ ఇండియా చైనా బార్డర్ దగ్గర టెన్షన్స్ అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి, కానీ ఈరోజు ఇండియా 1962 ఇండియా కాదు. మన ఆర్మీ బెటర్ ఎక్విప్, బెటర్ ట్రైన్, బెటర్ ప్రిపేర్డ్. మరి ముఖ్యంగా 1962 లెసన్స్ని ఎప్పుడూ మర్చిపోలేదు. సో దీంతో మన 1962 ఇండో చైనా వార్ సిరీస్ కంప్లీట్ అవుతుంది. ఎపిసోడ్ 1లో వార్ ఎందుకు వచ్చిందో చూసాం, ఎపిసోడ్ 2లో వార్ ఎలా జరిగిందో చూసాం, అండ్ ఎపిసోడ్ 3లో ఆ వార్ ఇండియాని ఎలా మార్చిందో అర్థం చేసుకున్నాం. హిస్టరీలో కొన్ని డిఫీట్స్ టెంపరీగా కనిపిస్తాయి, కానీ ఆ డిఫీట్స్ నేర్పించే లెసన్స్ జనరేషన్స్ని మార్చేస్తాయి. 1962 అలాంటి ఒక లెసన్. సో ఈ వీడియో ఎండ్ చేసే ముందు లెట్ మీ ఆస్క్ యూ ఎ క్వశ్చన్. మీ ఒపీనియన్ ప్రకారం 1962 వార్లో ఇండియా నేర్చుకున్న బిగ్గెస్ట్ లెసన్ ఏంటి? మీ ఆన్సర్ని కామెంట్స్లో తప్పకుండా రాయండి. సో నెక్స్ట్ ఎపిసోడ్లో 1947-48 ఇండో పాక్ వార్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. అంటిల్ దెన్, జై భారత్.